వివక్ష, తీవ్రమైనటువంటి కష్టాల పాలయ్యి దళిత సామాజిక వర్గంలో ఉన్నత స్థితికి చేరడం అంటే అద్భుతమే. మేధావిగా గుర్తింపు పొందడం అంటే అద్భుతాల్లోకెల్లా అద్భుతం. లక్షలాది మందికి విద్యాబోధన చేసే గురువుగా ఉండటం మరింత అద్భుతాలలోకెల్లా అద్భుతం. కంచైలయ్య గారు ఆ స్థితికి వచ్చారు. కాబట్టి ఆయన హిందుత్వానికి సంబంధించి సవాళ్ళు విసురుతూ ఉంటారు. సాధారణంగా ఆయన విసిరినటువంటి సవాల్ తాజాగా పద్మావతి అమ్మవారికి విద్య తెలుసా, వెంకటేశ్వర స్వామి చదువుకున్నారు అన్నటువంటి దీని మీద ఇప్పుడు ఆటోమేటిక్గా హిందూ సంఘాలు నిలదీస్తుంటాయి, క్వశ్చన్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియన్ విద్యా సంస్థలు ముస్లిం విద్యా సంస్థల గురించి ఎందుకు మాట్లాడరు, లేదా వాళ్ళ దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడరని ఆయన మాట్లాడరు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడైనా చూడండి, ఏ ముస్లిం దేశంలోనైనా కమ్యూనిస్ట్ ఉన్నాడా? ఆ మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఉండనిస్తారా? అలాగే ఏ ప్రపంచంలోని ఏ క్రైస్తవ దేశంలోనైనా సరే అక్కడ ఆ మతాన్ని దూషించే వాళ్ళు ఉన్నారా? అక్కడ నాస్తికులు ఉంటారు కానీ దూషించే వాళ్ళు ఉండరు. బట్ ప్రపంచంలో హిందుత్వాకి మాత్రమే ఆ సమస్య. ఈ దేశంలోనే హిందువులు దూషణకు గురవుతారు, హిందుత్వం దూషణకు గురవుతుంటుంది, అలాగే దేవుళ్ళు దూషణకు గురవుతుంటారు, పరీక్ష ఎదుర్కొంటూ ఉంటుంటారు. మరి కాలం ధర్మాన్ని ముందు పెడుతుంది. ఆ ధర్మాన్ని అధర్మంగా మార్చేటటువంటి సందర్భంలో సమయం అనేటటువంటిది ఒకటి వస్తుంది. అప్పటిదాకా వేచి చూడాలి, కానీ ప్రతి ఒక్కళ్ళ మీద విభేదించడం, ద్వేషించడం అనవసరం.